క్రైస్తవుడా, నీకోసమే ఈ మాటలు. క్రైస్తవుడిగా బ్రతుకుతూ ప్రార్థన లేని జీవితము, ప్రార్థన లేని కుటుంబముగా నీ జీవితం, నీ కుటుంబం ఉందనుకుంటా కదా. పేరుకు మాత్రమే క్రైస్తవుడివి, కానీ ప్రార్థించని క్రైస్తవుడివి. సమస్య రాగానే, ఇబ్బంది రాగానే, కొరత రాగానే, కష్టము రాగానే ఎక్కడికో పరిగెత్తుతున్నావా? ఎవరో సహాయం కొరకు. ఇదిగో అంత తిరిగి అంత నష్టపోయిన తర్వాత అప్పుడు అనవసరమైన మాటలు నీ నోటి నుండి మాట్లాడుతున్నావు అనుకుంటా కదా. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏ మేలు చేశాడు అని. మరి మనమేం చేస్తున్నాం? అసలు ప్రార్థిస్తేనే కదా, దేవుణ్ణి అడుగుతూనే కదా మనం పొందుకోగలుగుతాం. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారు. అది ఏ విషయంలో అయినా, ఏ భయంకరమైన పరిస్థితుల్లోనైనా ప్రార్థించు. నీ జీవిత చరిత్రనే ప్రభు మార్చివేస్తారు. కష్టము రాగానే వారి కొరకు, వీరి కొరకు, అధికారుల కొరకు పరిగెత్తుతున్నావు. దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే వారు కాదు నిన్ను సృజించింది, దేవుడు సృజించింది. దేవుని వైపు చూస్తే ప్రతి సమస్యను ఆయన తొలగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.